బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం సృష్టించింది. మహానంది గాజులపల్లి సమీపంలో చిరుతను యాత్రికులు చూశారు. వెంటనే మహానంది పోలీసులకు సమాచారం అందించారు. చిరుత వరుస కదలికలతో యాత్రికులు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే అటవీ శాఖకు సమాచారం అందించామని, అప్పటి వరకు యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అటవీ శాఖ అధికారులు బోర్డు ఏర్పాటు చేసే వరకు స్థానికులు యాత్రికులు ఒంటరిగా తిరగొద్దన్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే శబ్దాలు చేసుకుంటూ పోవాలంటూ కూడా పోలీసులు సూచించారు. మహానంది క్షేత్రంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, పద్మ, ఏదైతే మహానంది పుణ్యక్షేత్రంలో ఈ చిరుతపులి కలకలం అనేది నిత్యకృతంగా మారింది. గత కొద్ది రోజులుగా చూసాం, చాలా సార్లు కూడా చిరుతపులి అంటే గ్రామంలోకి రావడం లేదా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలో కనిపించడం, రాత్రి వేళ సంచరించడం, అంటే ఆలయ పరిసర గ్రామస్తులతో పాటు అక్కడ ఆలయానికి వస్తున్న భక్తుల్లో కూడా తీవ్ర ఆందోళన, భయం కలిగిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ చిరుతపులులు ఎందుకు జనవాసాల్లోకి వస్తున్నాయి, ఆ విధంగా వాటిని అరికట్టే ప్రయత్నం ఏంటనేది అటవీ శాఖ ఇప్పటికీ చేపట్టలేకపోతుంది. మినిమం చర్యలు కూడా తీసుకోలేకపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆలయ అధికారులు మాత్రం అంటే భక్తులు అప్రమత్తంగా ఉండాలి, లేదా పరిసర గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొలాలకు అడవులోకి వెళితే ఆ శబ్దాలు చేసుకుంటూ కొన్ని కర్రలు కట్టెలు పట్టుకొని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కానీ అంటే సడన్ గా ఏదన్నా జరగని పరిణామం జరిగి హఠాత్తుగా చిరుత మనుషులపైన దాడి చేసి గాయపరిస్తే పరిస్థితి ఏంటి, బాధ్యులు ఎవరనే దానికి ఇప్పటివరకు అయితే ఆన్సర్ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు నిన్న ఏదైతే రాత్రి కనిపించిన చిరుత ఎంసీ ఫారం అనే గ్రామ సమీపంలో కనిపించడం జరిగింది. అంటే భక్తులు అటుగా వాహనాల్లో బస్సుల్లో వెళ్తున్న సందర్భంగా భక్తులు అది గమనించి, అంటే ఏదైతే రోడ్ క్రాస్ చేస్తున్న ఆ చిరుతను గమనించి సెల్ ఫోన్ లో బంధించి ఆ వీడియో వైరల్ కావడం జరిగింది. అంటే ఇలాంటి పరిణామాలు అంటే యాదృచ్ఛికంగా చిరుత అక్కడ తిరుగుతున్న పరిస్థితులు అది వేరే, కానీ ఒకవేళ జనవాసులు కానీ పరిసర భక్తుల దగ్గరకు కానీ అంటే సడన్ గా తెలియని వాళ్ళు చాలా మంది సుదూర ప్రాంతం నుంచి వస్తుంటారు భక్తులు, అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఏంటి అనే పరిస్థితి మీద భక్తులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.